కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిపెనుగా. కలుషము పాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా. గట్టిగా చప్పట్లు కొడుతూ కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిపెనుగా. కలుషము పాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిపెనుగా. కరుణను చూపి నన్ను వెదికెనుగా. అజేయుడా విజయుడా సజీవుడా యేసు సంపూర్ణుడా. అజేయుడా విజయుడా సజీవుడా యేసు సంపూర్ణుడా. అందరం కలిసి కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిపెనుగా. కలుషము పాపి నన్ను వెదికెనుగా. శ్రమల గుండా వెళుతున్నప్పుడే, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు భార్య భర్తను చూసి ధైర్యంగా ఉండండి, ఇంతకాలం మనకి ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు రాలేదు, ఇప్పుడు కొంచెం ఆర్థిక ఇబ్బందులు గుండా మనం వెళుతున్నాం, సమస్యలు ఎలాగ వచ్చినాయో అలాగే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, మీరేమీ కృంగిపోకండి, ధైర్యంగా ఉండండి అని భార్య చెప్తుందనుకోండి, నిజంగా ఆమె ఉత్తమురాలు. అలా కాకుండా కొంచెం ఆర్థిక సమస్యలు వచ్చి ఇంటి రెంట్ కట్టలేక, ఉన్నటువంటి నిత్యావసర సరుకులు కొనలేక భర్త ఒకవేళ సతమతం అవుతున్నట్లయితే ఆ భార్య వెంటనే చేసుకోక కనీసం పిల్లల్ని పోషించలేని నీలాంటి చేతగాడిని వాడిని చేసుకున్నాను, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి అని చెప్పి నువ్వు వెళ్ళిపోయావనుకో, అది నీ బుద్ధి. భార్య ఆరోగ్యం బలహీనంగా ఉండి, భార్య ఆరోగ్యం సరిగా లేక అస్తమానం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, మందులు వేసుకోవాల్సి వస్తుంది. అటువంటి సమయంలో భర్తగా నువ్వు నీ భార్యకి అండగా నిలబడి నువ్వు ధైర్యంగా ఉండు, ఖచ్చితంగా దేవుడు కనికరించి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, మళ్ళీ నువ్వు నార్మల్ వ్యక్తి అయిపోతావు, నువ్వు కోలుకుంటావు అని చెప్పి భార్యను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఎప్పటికప్పుడు తన కోసం ప్రార్థన చేసే భర్తవైతే నువ్వు మంచి భర్తవి. అలా కాకుండా అస్తమాను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది, నువ్వు సంపాదించిన దాంట్లో కొంత ఎక్కువ శాతం నువ్వు మందులకే ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పి నువ్వు నీ భార్యను చూసి చేసుకోక నీలాంటి రోగిని చేసుకున్నాను, రోగ్రస్టిని చేసుకున్నాను, దాపరించక నువ్వెందుకు దాపరించావు, పోవు నీ పుట్టింటికి పో, ఇలాంటి రోగాలతో నిండిపోయిన దాన్ని నాకు కట్టబెట్టాడు మీ నాయన, వీళ్ళు అక్కడే బాగుపడిపో అని చెప్పి పుట్టింటికి పంపించేవాడో, పంపిస్తానని బెదిరించేవాడో మంచి భర్త కాదండి. మంచి భర్తవో మంచి భార్యవో ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? నీ భర్త కష్టాలు గుండా వెళుతున్నప్పుడు, భార్య అనారోగ్యం గుండా వెళుతున్నప్పుడు అండగా నిలబడేటటువంటి భర్త, భార్య ఆ సమయంలో నిలబడేవాడే, ఆ సమయంలో ఆదరించేదే అసలైనటువంటి భార్య భర్త. అన్నీ బాగున్నప్పుడు అబ్బో అంటాం వేరు, అన్నీ పోయినప్పుడు నిలబడేటటువంటి భర్త, భార్య ఉత్తమమైన వాళ్ళు. అలాగే మన జీవితాలు కూడా పరిశోధించడానికి దేవుడు మన జీవితంలో కొన్ని సమస్యలను, శోధనలను అనుమతిస్తాడు. అప్పుడే కదండి మనం విరిగి నలిగిన మనస్సుతో ఏం చేస్తాం? ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం.
దేవుడు సెలవిచ్చాడు, విరిగి నలిగిన వారంటే ఆయనకి చాలా ఇష్టం అంట. ఆయన వారి ప్రక్కనే ఉంటాడట. విరిగి నలిగిన వారికి దేవుడు ఎప్పుడూ కూడా సమీపముగా ఉంటాడు. విరిగి నలిగినటువంటి వారి ప్రార్థనలు దేవునికి ఇష్టమైన బలులు అని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడైనా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు చలించిపోతాడు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ లోయ ద్వారాన్ని ఎవరు బాగు చేశారట? జానోహ కాపరస్తులు. జానోహ అనే పేరుకి అర్థం తెలుసా? విరిగిపోయిన, నలిగిపోయిన అని అర్థం. విచిత్రంగా ఉంది కదా. విరిగిపోయిన, బ్రోకెన్. నలిగిపోయిన, విరిగిపోయిన అని అర్థం. నలిగిపోయిన, విరిగిపోయిన వారే లోయ ద్వారాన్ని నిలబెట్టారండి. సహోదరి సహోదరులు, మళ్ళా చెప్తున్నా, నల్లుగా కొట్టబడిన గోధుమలే ఆహారంగా మారుతాయి. దున్నబడిన పొలమే పంటలు ఇస్తాయి. నలుగ కొట్టబడిన చెరుకు గడ రసంగా మారుతుంది. ద్రాక్ష రసముగా మారుతుంది. గుమ్మం ఏమిటి? మూల గుమ్మం, పాత గుమ్మం. మన విశ్వాసానికి మూలం ఏమిటి చెప్పండి? మన రక్షణకు మూలం ఏమిటి చెప్పండి? మనం నమ్మిన సత్యానికి మూలం ఏమిటో చెప్పండి? దేవుని వాక్యం. ప్రాచీనమైనది, పురాతనమైనది, మొదటి నుంచి ఉన్నది దేవుని వాక్కు. ఆ వాక్య ప్రభు అయిన యేసుక్రీస్తు. రైట్.